1963 ఫిబ్రవరి 28వ తేదీన అర్జోనా రాష్ట్రం ఫ్లాగ్ స్టాప్ ఉత్తర దిక్కున లేక దానికి దిగువనున్న ఫ్రీస్కాట్ ఫినిక్స్ విన్స్లో నడుమ ఒక మేఘం కనబడింది. అది భూమికి ఇంచుమించు 26 మైళ్ళ ఎత్తులో 30 మైళ్ళ చుట్టుకొలతో ఏర్పడింది. సాధారణ మేఘములు భూమికి కేవలం 5-6 మైళ్ళ ఎత్తులోనే ఉన్నాయి, కానీ ఇదైతే భూమికి 26 మైళ్ళ ఎత్తులో ఉంది. ఇది సాయంకాలం ముందు కనబడింది. ఇది ఇంచుమించు అరగంట సేపు నిలిచి ఉంది. కాబట్టి అమెరికా నాసా శాస్త్రజ్ఞులు దీన్ని పసిగట్టి ఫోటోలు తీశారు. సైన్స్ కంట్లో పడిన ఈ అతీతముగు మేఘం గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2-4 ప్రకారం పరదేశంలోనికి పౌలును కొనిపోయిన అదే దేవుడు బ్రదర్ బ్రన్హాంను కూడా ఈ మేఘంలోనికి కొనిపోయినని అంత్యకాల అభిషక్తుల మగు మా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఫిబ్రవరి 28న సన్సెట్ పర్వతానికి 200 మైళ్ళ దూరాన ఉన్న ఫ్లాగ్ స్టాప్లో సాయంకాల వేళ కనబడిన దీనిని తన కొరకే ఇది వచ్చినని, అందులోకి తాను కొనుగోబడుతున్నానని బ్రహ్మం చెప్పిన దానిని అంత్యకాల అభిషక్తులు పూర్తిగా నమ్ముతారు. ఫిబ్రవరి 28 సాయంత్రం అతీతమగి ఈ మేఘం సైన్స్ కంట్లో పడినది. మార్చి 8 ఉదయవేళ బ్రహ్మం ఆ మేఘంలోకి కొనుకోబడినని చెప్పాను. అయితే ఈ 2 సంఘటనలు కొందరికి విపరీతంగానూ విడ్డూరంగానూ కనిపించుతున్నవి. 2 వేరువేరు స్థలాలు, 2 వేరువేరు సమయాలు, 2 వేరువేరు తేదీలు అయినందున నమ్మటానికి ఇది మానవ మనసుకి అసాధ్యమే. మరి తిరిగి జన్మించిన వానిని యేసుక్రీస్తు గాలితో పోల్చి చెప్పాడు. దానిని గ్రహించుటకు కష్టమే. మరి తిరిగి జన్మించిన వానికే అనగా దాన్ని పొందుకున్న వానికే అది అర్థమవుతుంది. తెలివితేటల ద్వారా దేవుడు మరియు దేవుని విషయాలు నీకు అర్థం కావు. దేవుని మరియు దేవుని సంగతులను నీవు గ్రహించాలంటే దేవుని ఎదురు నుంచి నీకు ప్రత్యక్షత కావాలి. ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 1:14, కీర్తన 19:1-5 చదవండి. భూమి మీద జరిగే కార్యాలకి ఆకాశం కేంద్రంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే భూమి మీద దేవుడు దేన్నైనా చేయాలనుకుంటే మొదటిగా దాన్ని ఆయన ఆకాశం ముందు కనపరుస్తాడు. దీని ప్రకారం ఫిబ్రవరి 28న ఆకాశం ముందు కనబడిన మేఘం లోకానికి బహిరంగ ప్రదర్శన. లోకానికి సాక్షార్థంగా ఆయన బలిష్ఠైన దూతగా మేఘంలో కనబడెను. మార్చి 8న జరగబోయే దానిని దేవుడు ఫిబ్రవరి 28లోనే లోకానికి దానిని తెలిపాను. ఆత్మ సంబంధమైన మనసు దానిని పట్టుకును. అందుకే ఫిబ్రవరి 28న పిరమిడ్ ఆకారంలో ఉన్న ఆ అతీతమగు మేఘమును శాస్త్రజ్ఞులు ఫోటో తీయటకు దేవుడు అనుమతించాడు. ఆ సంవత్సరం ఏప్రిల్ 19న దానిని ప్రచురించిన సైన్స్ మ్యాగజైన్ని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. ఇది అతీతమగు మేఘమని ఎంచి మే 17న వెలువడించిన లైఫ్ మ్యాగజైన్ని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. అలాగే జూన్లో దాన్ని ప్రచురించిన వెదర్వైజ్ మ్యాగజైన్ని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. ప్రముఖ అంతరిక్ష మేఘాల పరిశోధకుడు జేమ్స్ మెక్ డొనాల్డ్ దీన్ని అతీత మేఘమని తేల్చి చెప్పాడు. రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహానులు దైవిక కార్యాల కొరకు సాక్షులుగా ఏ విధంగా అక్కడ పెట్టబడి ఉండిరో మరి అదే రీతిగా సన్సెట్ పర్వతం మీద జరిగిన దానికి జీన్ నార్మన్ను మరియు ఫ్రెడ్ సాద్మాన్ను దేవుడు సాక్షులుగా పెట్టాడు. 2-3 సాక్షుల నోట మాట స్థిరపరచబడును. ఇది ప్రకటన 10:1 మరియు 8:1 నెరవేర్పు. యోహాను 21:20-23 వచనాలు ఏ విధంగా అయితే అపార్థం చేసుకునబడిందో మరి అదే రీతిగా సన్సెట్ పర్వతం మీదకి దిగి వచ్చిన ఈ మేఘం కూడా పలు విధాలుగా అపార్థం చేసుకునబడుచున్నది. విమర్శకుల నోళ్లను దేవుడు ఒక దినాన్ని ఊహించును. 1963 జూన్ 1వ తేదీన ట్యూసన్లో బ్రదర్ జీన్ నార్మన్ యొక్క కుమార్తె నోర్మా చదువు పట్ట పుచ్చుకునిచున్న సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్న కూడికలో మే 17 లైఫ్ మ్యాగజైన్లో ప్రచురమైన పిరమిడ్ ఆకారంలో ఉన్న వింత మేఘం యొక్క ప్రతిని బ్రదర్ జీన్ నార్మన్ తీసుకుని వచ్చి బ్రహ్మంకి దానిని చూపించాను. జీన్ నార్మన్ దానిని తన బావమర్ది విలార్డ్ విట్స్ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చాను. నార్మన్ యొక్క తండ్రి బ్రహ్మంతో, బ్రదర్ బ్రహ్మం, దూతలు నిన్ను కలుసుకున్న ఆ మేఘం గురించి ప్రచురించిన దీనిని నువ్వు గమనించితివా అని అడిగాను. బ్రహ్మం ఆ దినము జరిగిన చిన్న కూడికలో మొదటిసారిగా ఆ మేఘం గురించి ప్రస్తావించాడు. సన్సెట్ పర్వతం మీద తను కలుసుకున్న మేఘం యొక్క చిత్రంలో జర్మనీ చిత్రకారుడు హోప్మెన్ గీసిన 33 ఏళ్ల వయసులో ఉన్న యేసుక్రీస్తు ముఖమును ఉంచి అతడు చెప్పాడు. ఆ మేఘంలో యేసుక్రీస్తు యొక్క ఆకారం కనబడుచున్నదని, ఆయన కళ్ళు నోరు కనబడినట్లుగా ఉందని చెప్పాను.
మరి అలాగే ఆయన న్యాయాధిపతిగా కిందనున్న జనుల వైపు చూస్తున్నాడని అది సూర్యోదయం అనే వర్తమానంలో వివరించి చెప్పాడు. They stood up on high like that, went 30 miles high in the air, and on the same day they took the picture of it. Science did it, went around the world. ఇప్పుడు లేఖనముల యొక్క వెలుగులో ఈ అతీతమగు మేఘమును గూర్చిన సంగతిని పరిశీలిద్దాం. మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చి చూతురు. వచ్చుటనే మాట గ్రీకులో పెరౌషియా అని ఉన్నది. దీని అర్థం ప్రత్యక్షమగుట, కనబడుట, అగుపడుట. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు యేసులు కాదు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడయు అంటే అగుపడుటయు ఉండును. మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘారుడై వచ్చుట గూర్చి పాత నిబంధనలో దానియేలు కూడా చెప్పి ఉన్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఒక మేఘము ఆయనను కొనుక్కోయెను. ఈ యేసే ఏ రీతిగా లోకమునకు వెలుట మీరు చూచుతురో, పరలోకమునకు వెలుట చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున దేవుడు మేఘస్తంభంలో ఉండినవాడు, అగ్నిస్తంభంలో ఉండినవాడు. మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అని కొత్త నిబంధనలో ఉంది. నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్ అని పాత నిబంధనలో ఉంది. దాని అర్థం ప్రవక్త అని. దేవుడు తన ప్రవక్తకు ఆ విధంగా పిలిచి ఉండేది. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి లేపునని ప్రవక్త మోసే మెస్సియాను గురించి ప్రవచించింది. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి యూదులకు మనుష్య కుమారునిగా కనపరుచుకున్నాడు. అదే యేసుక్రీస్తు అన్యులకు కూడా తాను దానిని కనపడుతున్నని వాగ్దానం చేశాడు. ఫిబ్రవరి 28, 1963 ఆరిజోనాలో ప్రత్యక్షమైన ఈ మేఘం ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే. రెండవ రాకడలో ఆయన మనుష్య కుమారునిగా అనగా ప్రవక్తగా రావాల్సిన పని లేదు. ఎందుకంటే అది తీక్షణమైన దేవుని ఉగ్రత పోయబడే దినం. అప్పుడు కృపాసింహాసనము తీర్పు సింహాసనముగా మారును. ఆయన మేఘములో నుండి మోషేను పిలిచెను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునొచ్చు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైనని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోగలను. నేడు జనులు సంస్థాగతమైన సంఘాలను, ఆచారాలను అపహరించుట లేదు గాని వర్తమాన సంఘాలను గురిగా పెట్టుకుని దాడి చేయట శోచనీయము. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమిటి? ఆయన రాకడను గురించిన వాగ్దానము ఈ అంత్యకాల వర్తమానమే. ఇది ఆయన రాకడను తెలిపే వర్తమానం. 1963 ఫిబ్రవరి 28న ఆయన మేఘారుడై వచ్చనని అంత్యకాల అభిషక్తులు చెప్పే వర్తమానమును ఈ అంత్య దినములు యందున్న నేటి లోకపు జనులు అపహసించుచున్నారు. ఇలా వారు అపహసించదనని పేతురు ఆనాడే తెలిపాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు వాటిని తండ్రి బయలుపరచనని యేసు పలికెను. గనుక మేఘస్తంభమును నమ్మిన వారితో అంత్యకాల అభిషక్తులెన్నడూ వాదన పెట్టుకోవాల్సిన పని లేదు. అట్టి వాటి అందు సమయాన్ని వ్యర్థపరచుకోవాల్సిన పని లేదు. క్రీస్తు మనుష్య కుమారుడుగా మేఘారుడై కనబడతాడని పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో మొదలగు ప్రవచనాత్మక వాక్యాలను మనం చూచాము. ఇవన్నీ ఆయన రెండవ రాకడను సూచించట్లేదు గాని రెండవ రాకడకు ముందు ఆయన అగుపడునని చెప్పుచున్నవి. ఈ అంత్యదినాలలో వాటి నెరవేర్పులు మనము కల్లారా చూస్తున్నాము. మేఘస్తంభము 2 సందర్భాల్లో 2 భిన్నమైన చోట్ల కనబడింది. మొదటి సందర్భం ఫిబ్రవరి 28. అది బహిరంగ సాక్ష్యం కొరకు కనబడింది. ఫిబ్రవరి 28న బహిరంగముగా కనబడిన సంగతి
సైన్స్ కన్ను ద్వారా జూన్ నెలలో బ్రహ్మాంకి తెలియవచ్చింది. ఇకపోతే మేఘస్తంభం అగుపడిన రెండవ సందర్భం మార్చి 8. స్థలం సన్సెట్ పర్వతం. అయితే ఇప్పుడు అది కేవలం బ్రహ్మంకు మాత్రమే కనబడింది. ఈ రెండింటినీ కొందరు తారుమారు చేసి అనేకులు అపార్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని రకరకాలుగా తారుమారు చేసి తిప్పలు పడుతున్నారు. కానీ అంత్యకాలమందున్న అభిషక్తులు వాక్యమందు లంగర్ వేయబడి ఉన్నారు గనుక వారంత మాత్రమే మోసపోరు. లూకా 19:40 ప్రకారము సన్సెట్ పర్వతం మీద జరిగిన దేవుని వాక్యంను ఈ తరము నమ్మని ఎడల సన్సెట్ రాళ్లు ఈ తరము వారి మీద నేరస్థాపన చేయును.